నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న డివిస్ లేబొరేటరీ లిమిటెడ్ కంపెనీ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసంలో ఎంపీ బోస్ మర్యాద పూర్వకంగా భేటీ. కాకినాడ ఎంపీ గీతా, బీసీ నేతల హాజరు. తాను గెలిస్తే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తా. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జనంపల్లి కమల్. తాను గెలిస్తే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టి వాటి పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పటాన్చెరు డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జనంపల్లి కమల్ అన్నారు. పటాన్చెరు డివిజన్లో టీడీపీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా జనంపల్లి కమల్ రంగంలోనికి దిగారు. ఆయనకి మద్దతుగా పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి జనంపల్లి కమల్ మాట్లాడుతూ తమకు ప్రజలు అవకాశం ఇస్తే డివిజన్లో మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తామని అన్నారు. టీడీపీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ తనను నమ్మి అవకాశం కల్పించారని, ఎలాంటి పదవులు, అధికారం లేకుండానే ప్రజా సమస్యలపై, కార్మిక సమస్యలపై పోరాటం చేశామని, ప్రభుత్వ భూములను కాపాడటంలో కీలక పాత్ర పోషించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గతంలో కూడా సిటీలో ఒక చిన్న పాప పడి చనిపోయింది డ్రైనేజ్ గుంతలలో. మరి అట్లా ఏదన్నా ప్రాణాలు కోల్పోయినప్పుడే వచ్చి వీళ్ళు శుభ్రం చేస్తారు తప్ప ముందస్తు జాగ్రత్తలు వీళ్ళు చేయలేరు. మన హైవే రోడ్ మీద చూస్తుంటాం, రోజుకు ఎమ్మెల్యే ఆనించే పోతాడు, ఎంపీలు ఆనించే పోతారు, మినిస్టర్ ఆనించే పోతారు. మరి వర్షం పడ్డప్పుడు పక్కనే నిర్మించిన డ్రైనేజీలో వాటర్ పోవాలి కదా, ఆ డ్రైనేజ్ అంతా ఎప్పుడు ఆ కప్పులతోనే మొత్తం అదే గుంతలో పడి మట్టి మొత్తం నిండిపోతే మరి వర్షం నీరు ఏ విధంగా డ్రైనేజీలలో పోకుండా మొత్తం రోడ్ల మీద పోతుంది. మరి ఏడో చూసిన చిన్న చిన్న పనులు కూడా వీళ్ళు చేయలేక కేవలం ఎలక్షన్ రావాలి, డబ్బులు పంచాలి, మేము గెలవాలనే ఎజెండాతోనే పోతున్నారు తప్ప ప్రజల సమస్యల గురించి వీళ్ళకు వారానికి ఒక కాలనీ కేటాయించినా కూడా కాలనీ మొత్తం శుభ్రంగా ఉంటుంది. నాకు అవకాశం ఇస్తే ప్రతి కాలనీలో వారానికి ఒకరోజు సందర్శించి డ్రైనేజీలు కానివ్వండి, ఎక్కడ చెదారం ఉన్నా ఆడ ఒక పెద్ద చెత్త కుండి ఏర్పాటు చేసి ఒక ట్రాక్టర్ సరైన టైంకి వచ్చేటట్టుగా, ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉంచేటట్టుగా నేను పాటుపడి ప్రజలు మెప్పు పొందుతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రామచంద్రపురం డివిజన్లో 80% మేరకు తమ హయాంలో అభివృద్ధి జరిగిందని, తాము గెలిస్తే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తామని రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్ప నాగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం డివిజన్లో టీఆర్ఎస్ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా పుష్ప నాగేష్ యాదవ్ రంగంలోనికి దిగారు. వారికి మద్దతుగా పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి పుష్ప నాగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్లు మాట్లాడుతూ తమకు ప్రజలు అవకాశం ఇస్తే డివిజన్లో మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నాగలమ్మ గుడి దగ్గర నుంచి 1వ వార్డు నుంచి మేము ప్రచారం అక్కడ నాగలమ్మ గుడికి కొబ్బరికాయలు కొట్టి మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో 1వ వార్డు నుంచి ఈనాడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 14 వార్డుల వరకు కూడా ఇంటిని ప్రచారం చేసాం. ఎక్కడ పోయినా పుష్ప నాగేష్ గారికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. అందులో జరిగిన అభివృద్ధి నేను కార్పొరేటర్ నుండి అభివృద్ధి కార్యక్రమం చేసిన దాన్ని ఎక్కడ పోయినా ఇంతకుముందు పుష్ప గారు కూడా చేసారు. ఆ అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ పోయినా మన పుష్ప గారికి బ్రహ్మరథం పడుతున్నారు. రేపు 1వ తారీఖున జరగబోయే ఎన్నికలలో పుష్ప నాగేష్ గారికి నాకు అప్పట్లో 10,808 ఉన్నాయి. అంతకన్నా ఓట్లు ఎక్కువ వచ్చి మెజార్టీ ఇస్తాం మేమని కూడా ప్రజలు హామీ ఇస్తారు. ఈనాటి ఇంతమంది మహిళలు చూస్తూ ఉన్నారు. ప్రతి కాలనీలో కూడా ఇలా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ, ఇలా శ్రీనివాస్ గారు కానీ, కార్యకర్తలు కానీ, బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా పుష్ప గారు మేము అందరం పోతుంటే ప్రమాదం పట్టిన అందరూ హరీష్ రావు గారు, మా ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు కూడా దగ్గరుండి సూచన సలహాలతో అందరు కార్యకర్తలు అందరి మద్దతు, గ్రామ పెద్దల మద్దతు వేయించి పుష్ప గారిని
అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. చాలా సంతోషంగా, ఎందుకంటే చేసే ప్రభుత్వం, చేయించే ప్రభుత్వం మాదే కాబట్టి పైన ఎమ్మెల్యే గారు మా వాళ్ళే ఉన్నారు, ఈనాడు ఎంపీ గారు మా వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్సీ మా వాళ్ళే ఉన్నారు, మంత్రి హరీష్ రావు గారు మా వాళ్ళు, పక్క ముఖ్యమంత్రి కూడా మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి కింద కార్పొరేటర్ గెలిచినటువంటి బేస్మెంట్ కట్టుకుంటున్న పైన ఉంటుంది, పైన మేమున్నాం, కింద కూడా ఈనాడు కార్పొరేటర్గా పుష్ప గారు గెలిపించినటువంటి రేపు అభివృద్ధి జరుగుతుంది. మన యొక్క ఏదైతే మిగిలిపోయిన పనులు ఆ పుష్ప గారు చేస్తారని కూడా మేము చెప్పడం జరిగింది. మొన్నటి నేను అయిన తర్వాత ఇప్పుడు పుష్ప గారే బ్యాలెన్స్ పనులు చేస్తారని మేము చెప్పడం జరిగింది. తప్పకుండా పుష్ప గారు గెలవంగానే అక్కడ ఉన్న పని కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. ఇక్కడ కూడా మాకు శాంక్షన్ ఏ రోజు బ్యాలెన్స్ స్థాయి కాలంలో పుష్ప గారు గెలవంగానే కొబ్బరికాయలు కొట్టిస్తామని నేను ఇప్పుడు తాను కార్పొరేటర్గా హామీ ఇస్తాను. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వాటి పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తమకు ప్రజలు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని భారతీనగర్ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి చుండూరి మమత నాగసురేష్ అన్నారు. ఇక వివరాల్లోనికి వెళ్తే భారతీనగర్ డివిజన్ లో టీడీపీ బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థిగా మమత నాగసురేష్ రంగంలోనికి దిగారు. ఆయనకి మద్దతుగా పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. వర్షానికి తడిసి ముద్దవుతున్నా నిరాటకంగా ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి మమత నాగసురేష్ మాట్లాడుతూ తమకు ప్రజలు అవకాశం ఇస్తే డివిజన్లో మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తామని అన్నారు. టీడీపీ పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎడ్ల రమేష్ తనను నమ్మి అవకాశం కల్పించారని, తమను ప్రజలు గెలిపిస్తే డివిజన్ను ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. చుండూరి మమత 1 భారతీనగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను టీడీపీ ఇక్కడ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని విన్నవించుకుంటున్నాను. ఓకే, మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదా, ప్రచారంలో మీకు ఏ సమస్యలు తీసుకొస్తున్నారు వాళ్ళు? డ్రైనేజ్ ప్రాబ్లం తీసుకొస్తున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్, ఇంట్లోకి వాటర్ వస్తున్నాయనే ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు, పెన్షన్ ప్రాబ్లము, ఇళ్ల స్థలాల గురించి, బీదలకి ఇళ్ల స్థలాల గురించి, పెన్షన్ గురించి వస్తున్నాయి. ఇక్కడంతా మంచి స్పందన ఉంది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. కంపల్సరీ మేము గెలుస్తాము. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తామండి. డ్రైనేజ్ ప్రాబ్లమ్, పెన్షన్ ప్రాబ్లమ్, ఇళ్లలోకి నీళ్లు రాకుండా చూసుకుంటాము. ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము. నమస్కారం. 111 భారతీనగర్ డివిజన్ అభ్యర్థిగా మా మిసెస్కి ఈ సీట్ ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలవాలన్న ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము గత 23వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి తిరుగుతున్నప్పుడు ఇంటింటికి తిరుగుతుంటే మా దృష్టికి వచ్చిన సమస్యలు అన్నిటినీ మేము రాసుకోవటం జరుగుతోంది. తప్పకుండా ప్రతి సమస్య ఎలా అయితే మేము ప్రతి ఇంటింటికి వచ్చి ఓటు అడిగామో అలా ఇంటింటికి వెళ్ళి సమస్య తెలుసుకొని ఆ సమస్యను మేము ఖచ్చితంగా సాల్వ్ చేసి వాళ్ళ మెప్పు పొంది రానున్న రోజుల్లో మంచిగా వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు అందుబాటులో అయ్యేలాగా చూస్తాం. మా దృష్టికి ఇల్లు లేని వాళ్ళు, డబుల్ బెడ్రూమ్స్, ఇల్లు రెంట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడటం, ఇవన్నీ మా దృష్టికి రావడం జరిగింది. అందరికీ మా హంబల్ రిక్వెస్ట్, తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచించిన విధానాలు, చేసిన పనులు ఒకరు చెప్తే ఇప్పుడు తెలిసేవి కాదు, అందరికీ తెలిసిన విషయమే. గత 7 సంవత్సరాలుగా వీళ్ళ పాలనలో ఏం చేశారు అన్నది వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అన్నీ మనం తెలుగుదేశం పార్టీ చేసిన పనులే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా వీళ్ళు ఏమీ కనిపించట్లేదు. రోడ్ల మీద రోడ్లు వేసి వీళ్ళ కమిషన్ల కోసం చేసి ఈరోజు మీరు మన భారతీనగర్ డివిజన్ని కానీ గమనిస్తే రోడ్లు పైన అయిపోయి ఇల్లులు కింద అయిపోయినాయి. వర్షం పడితే ఇల్లులు నిండిపోయే పరిస్థితికి వచ్చింది. కేవలం వీళ్ళ కమిషన్ల కోసం చేసిందని నేను రోడ్లు చెప్పకబట్టి అందరూ భారతీనగర్ డివిజన్ ప్రజలందరికీ మా విన్నపం, మీరందరూ జరిగేవి మీ ఇంటి ముందరున్న రోడ్డును చూసి వాళ్ళని ప్రశ్నించి
ప్రశ్నించే గొంతుకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుకు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం ఎలా చేస్తున్నారో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రశ్నించే గొంతుకి ఒక అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీ ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. వారికి మనం ఓటు వేసుకుందాం. భారతీనగర్ డివిజన్ అభ్యర్థి మా ఓటు ఇక్కడ ఉంది, మేము ఉండేది ఇక్కడ, మాకు ఓటు వేయండి. వీళ్ళు 5 సంవత్సరాలు సింధు ఆదర్శ్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 ఏళ్ళు బీజేపీకి ఇద్దాము అంటే వాళ్ళు పొద్దున ఈరోజు ఈ పార్టీలో ఉన్నారు, మధ్యాహ్నానికి బీజేపీలోకి చేరి ఆల్రెడీ బీజేపీలో ఉన్న వ్యక్తి పొట్టకొట్టారు. రేపొద్దున సాయంత్రానికి గెలిచిన ఇంకో గంటకి ఏ పార్టీలో ఉంటారో మీరే నిర్ణయించాలి. ఆ నిర్ణయం మీ చేతిలో ఉంది. మీరందరూ మీ ఓటుని సైకిల్ గుర్తుకేస్తే 30 ఏళ్ళుగా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి పార్టీని ఇచ్చారు. అక్కడ స్టాండర్డ్స్ లేని వాళ్ళు ఇక్కడ స్టాండర్డ్స్ ఉంటారని నాకైతే అనిపించట్లేదు. ప్రజలందరూ దీన్ని ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి చంద్రబాబు నాయుడే అభివృద్ధి అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూస్తున్నారు ఎలా జరుగుతుందో. ఆయనకు ఒక అవకాశం అని అడిగితే ఇవ్వటం వల్ల ఏం జరిగింది, ఆంధ్ర రాష్ట్రం అంతా ఎలా అల్లాడుతుందో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒంటెత్తు పోకడలకి అడ్డుకట్ట వేయాలంటే ప్రశ్నించే గొంతుకి అవకాశం ఇవ్వండి. మీ యొక్క పనులని అభివృద్ధి చేసుకోండి. మీకు ఎల్లవేళలా రాత్రి అనక పగలనక 24/7 మీ అందుబాటులో ఉంటామని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. సైకిల్ గుర్తుకే మీ ఓటు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసంలో ఎంపీ బోస్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాకినాడ ఎంపీ గీత, బీసీ నేతలు హాజరయ్యారు. రాజశేఖర్ చనిపోయినప్పటి నుంచి కూడా రాజశేఖర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఆ రోజు నేను కానీ పెద్దలు బోస్ గారు కానీ అండగా ఉండటం జరిగింది. ఈరోజు కూడా కుటుంబానికి అండగా ఉన్నాం. ఎప్పుడు కూడా మా ఇద్దరిది నాది కానీ బోస్ గారు కానీ జయించే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూస్తూ ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నంత వరకు ఉండే వరకు మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం. ఎప్పుడు కూడా బోస్ గారు అంటే ఎప్పుడు గౌరవమే. పార్టీ పెద్దలు ఆయన్ని చూసి చెక్కపూడి రామ్మోహన్ రావు అని బోస్ గారిని చూసి రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళని అంతా కూడా మనందరికీ ఆదర్శం. వాళ్ళు తప్పకుండా వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళ గైడెన్స్లో జిల్లాలో మేము అందరూ పనిచేయడం కన్నా ఇప్పుడు కూడా అందరూ చాలా జూనియర్ రాజకీయాల్లో వాళ్ళ సీనియర్ గైడెన్స్లో పనిచేయడం మేము ఎప్పుడు ముందున్నాం. మన జగన్మోహన్ రెడ్డి కూడా మేము అదే చెప్పలేదు. వాళ్ళందరూ సీనియర్ సంస్థలో పనిచేయడానికి ఎప్పుడు మేము ఉంటాం. కనుక వాళ్ళు ఏ గైడెన్స్ ఇచ్చినా కూడా జిల్లాలో పార్టీని పరిస్థితి చేయడానికి ముందుంటామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరం కూడా పాజిటివ్ మైండ్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చిన్న దురదృష్టం అటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరం మాకు అల్టిమేట్గా నాకు కానీ డబ్బులు బోర్డు గారికి కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి బాగున్నారు, పార్టీ బాగున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వెతుకులాటలో మత్స్యకారులు పోటీ పడ్డారు. జోరువాన పెనుగాలి, మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. కానీ తీరంలో వారి వేట కొనసాగుతోంది. తీరాన్ని జల్లెడపడుతూ అతి శ్రద్ధగా వారు ఇసుకను వెతుకుతున్నారు, శోధిస్తున్నారు. వారు వేటాడుతుంది చేప పిల్లల కోసం కాదు, బంగారం కోసం. మీరు విన్నది నిజమే. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో బంగారం వేట సాగుతోంది. తీరం వెంబడి ఇసుకలో చిన్న చిన్న బంగారం రంజను దొరకడంతో మత్స్యకారులు వెతుకులాట ప్రారంభించారు. 3 రోజులుగా ఈ దేవులాట కొనసాగుతోంది. దొరికిన వారు రహస్యంగా వాటిని అమ్ముకుంటున్నారు.
తుఫాను, భారీ వర్షం సైతం వీరి వేటకు అడ్డు రావడం లేదు. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో జాలర్లు కొత్త రకం వేటలో పడ్డారు. జగ్గిరాజుపేట సమీపంలో తీరంలో బంగారు ముక్కలు, బంగారు రంజను కొట్టుకు వస్తున్నాయని ప్రచారం జరగడంతో చిన్న పెద్ద ఆడమగ అంతా ఇప్పుడు సముద్ర తీరంలోనే ఉన్నారు. గతంలో తీరం వెంబడి చిన్న చిన్న ఆలయాలు ఉండేవని, అలాగే భవనాలు కూడా ఉండేవని, కాలగర్భంలో సముద్రంలో కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. తుఫానుల సమయంలో వాటి అవశేషాలు అప్పుడప్పుడు కొట్టుకు వస్తాయన్నారు. ఇదే విధంగా గత తుఫాన్లో కోనపాపపేటలో వెండి నాణాలు లభ్యమైన ఉదాంతాన్ని గుర్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నివర్ తుఫాన్ ప్రభావంతో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నేలమట్టమైన వరి చేలు, దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎత్తునాలు ధర్మకృష్ణ అండి నా పేరండి. ముమ్మిడివరం మండలం అండి. వ్యవసాయం అంతా 3 ఎకరాలు ఊసామండి. 3 ఎకరాలు ఊసిన తర్వాత ఇంకా మొత్తం గోదావరి వచ్చిందండి. గోదావరి వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చేసిందండి. అన్నీ మునిగిపోయినాయండి. పని చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా మా తుఫాన్ అంటే వేసిందండి. తుఫాన్ పడితే చేను కూడా ఇప్పుడు అప్పులు చేసి పాలు చేసి అన్నీ చేసేవాడిని. మొన్న దాకా వస్తాయి అనుకున్నామండి. ఏమి రాదండి, ఇంకా చేతికి ఏమి రాదండి. ఇంకా మీరు గవర్నమెంట్ వారు మీరే ఆదుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రైతులు బోల్డ్ మంది ఇంకా గొడవ పెట్టేస్తున్నారండి. 3 అసలు మోసాలు చేసుకోలేదండి. 3 సార్లు గోదావరి వచ్చిందండి. 3 సార్లు గోదావరి వచ్చినాయి. మళ్ళీ వర్షం కూర్చేసిందండి. వర్షం వచ్చేస్తేయండి ఇంకా మొత్తానికి పొట్టలు మొత్తం కూలిపోయండి. మొన్న దాకా ఏదో కొద్ది గొప్ప అవుతాయి అనుకున్నామండి. అది కూడా అవ్వలేదండి. ఇంకా ఆదుకోవండి మీరు మాత్రం ఆదుకోవాలండి. ఇంకా మేము 8 ఎకరాలు ఊసామండి. 3 ఎకరాలు అప్పులు చేసి చేతమన్నాలు చూస్తున్నారన్నీ తాకట్టు పెట్టి అప్పులు చేసి పెట్టామండి. బ్యాంకులో పెట్టామండి. అన్నీ బ్యాంకులో పెడితే ఇప్పుడు ఈ చేతికి వచ్చేది ఏమీ లేదండి. మేము ఏం చేయలేమండి. గవర్నమెంట్ మీరే ఆదుకోవాలండి ఇంకా రైతులని. ముమ్మిడివరం మండలం అండి. నా పేరు దోనపల్లి నరసింహమూర్తి. ఇక్కడ రైతులకి ఎటువంటి న్యాయం జరగలేదండి. మొన్న వరద వచ్చింది. వరద వస్తే ఒక్క 10% మాత్రమే ప్రభుత్వం వారు ఇచ్చారు. 190% వరకు పోయిందండి వ్యవసాయం. పర్సెంట్ పోతే కొద్దిగా ఉంది కదా, దాన్నే మందుల ద్వారానే వీటి ద్వారానే వేసుకోమని చెప్పారు. కానీ వరదలు వచ్చి మళ్ళీ తుఫాను వల్ల కూడా మొత్తం ఉన్న 10% కూడా పోయింది. మొత్తం 100% లాస్ వచ్చిందండి. కొద్దిగా గొప్ప ఉంటే ధాన్యం గురించి కాకపోయినా కనీసం దూలకు గడ్డి కోసుకోవాలన్న ఆశ ఉన్నదండి మాకు మొన్నటి వరకు. అప్పుడు ఈ గడ్డి కూడా పనిచేయదండి. ఇప్పుడు కనీసం 100% పోయిందండి.
దానివల్ల మీరు రైతులందరూ కూడా మేము కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని మాకు వరద సాయం, తుఫాన్ సాయం, అలాగే మొత్తం రైతాంగానికి అన్ని విధాల మీరు ఆదుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఏపీఐసిసి ఆర్జెడ్ పరిధిలో 1577.87 హెక్టార్ల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ఏపీఐఐసిసి ఆర్జెడ్ పరిధిలో 1577.87 హెక్టార్ల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రారంభమైన ప్రజాభిప్రాయ స్వీకరణ. 1191 కోట్లతో పారిశ్రామిక పార్కులో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధం. నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేట, వేంపాడు, డిఎల్పురం, వేంపాడు, చందనాడ, రాజయ్యపేట గ్రామాల్లో భూములపై ప్రజాభిప్రాయ స్వీకరణ. విశాఖ, చెన్నై PCPIR కోస్టల్ కారిడార్ నక్కపల్లి క్లస్టర్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం. పారిశ్రామిక అభివృద్ధి పేరిట విష రసాయన పరిశ్రమలు వద్దంటూ ప్రజాభిప్రాయ స్వీకరణలో ప్రజలు గగ్గోలు. హెక్టిరో డక్కన్ పరిశ్రమల వలన ఇప్పటికే తీవ్ర కాలుష్యంతో పాటు అనారోగ్యం పాలయ్యామంటూ అధికారుల నిలదీత. రైతులకు, గ్రామాల్లో నివసించే ప్రజలకు నష్టపరిహారం చెల్లించకుండా భూసేకరణ జరపడం ఒప్పుకోమంటూ తెలిపిన ప్రజలు. కరోనా విజృంభణ సమయంలో ప్రజాభిప్రాయ స్వీకరణ అవసరమా అంటూ నిలదీత. ప్రజా జీవనానికి విఘాతం కల్పించే పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజానికం. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కల్పించే ప్రజాభిప్రాయ స్వీకరణ రద్దు చేయాలని డిమాండ్. జీవితానికి సంబంధించినటువంటి విషయం మీద ఒకేసారి ఎక్కడైనా మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేటువంటి దాఖలాలు లేవు. మరి అటువంటిది మీరు ఏ విధంగా ఈ 3899 ఎకరాలకి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తా ఉన్నారు? మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఊరిలో ఏ కంపెనీ వస్తుంది, దానివల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది స్పష్టంగా మాత్రం చెప్పలేదు. అటువంటి అప్పుడు ఇక్కడ ప్రజలు ఏ విధంగా దాన్ని అంగీకరించాలి, ఏ విధంగా దాన్ని స్వీకరించాలి, మీరు వివరణ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను సార్. కూడా పూర్తి వ్యతిరేకిస్తాం ఆధార్ కార్డు ప్రకారం. ఎందుకంటే మేము వ్యతిరేకమైన ఏదైనా మీరు చేసే పని మీరు చేస్తారు కాబట్టి మా మత్స్యకారుల తరఫున మేము కొన్ని డిమాండ్స్ మేము ముందు పెడుతున్నాం సార్. ఆధార్ కార్డు ప్రకారం 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా, అది ఆడవచ్చు మగవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు కాంపన్సేషన్ మాత్రం మాకు తప్పనిసరిగా ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అలాగే ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు ఇవ్వాలి. ఆధార్ కార్డు ఇచ్చి మా చదువుకు తగ్గట్టుగా ఇప్పుడున్నట్టుగా ఏదో వాచ్మెన్ పోస్టు, వేరే చిన్న పోస్టులు కాకుండా డిగ్రీ అయితే డిగ్రీ తగ్గట్టుగా, వేరే చదువు అయితే వేరే చదువు తగ్గట్టుగా మా స్థానికులకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కొత్త చట్టం తీసుకొచ్చి 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఉన్నారు. అందువల్ల ఈ రోజు ఇక్కడ ప్రజాధికారులు ప్రభుత్వం పట్టించుకోవాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెట్టండి. ప్రభుత్వం వస్తే స్టీల్ ప్లాంట్ వస్తే క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ 7,000 మంది క్వార్టర్స్ లో ఉంటున్నారు. అక్కడే మైదానాలు వచ్చాయి, అక్కడే పార్కులు వచ్చాయి, అక్కడే ప్లే గ్రౌండ్లు వచ్చాయి, స్కూళ్ళు వచ్చాయి, హాస్పిటల్ వచ్చింది. నీ మందుల కంపెనీలు పర్వాలేదు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాయి. ఒక్క చోట ఒక చిన్న హాస్పిటల్ పెట్టారని అడుగుతున్నాను. ఒక హాస్పిటల్ అక్కర్లేదు వాళ్ళకి. ఇక్కడ చుట్టూ ఉన్న జనం మసీద్ మాడైపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎంత సిగ్గు చేయకంటే ఈ కరోనా కాలంలో కరోనాలో ఈ మీటింగ్ పెట్టాలండి, అంత అర్జెంట్ అండి. ఈ కరోనా కాలంలో లోపల హెడ్ క్వార్టర్స్ కంపెనీలో ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తిండి పెట్టలేదండి. నక్కపల్లి గ్రామస్తులు పెట్టారు, వాళ్ళకి సాల్యూట్ చేస్తున్నాను. నక్కపల్లి ప్రజలు వాళ్ళని కాపాడారు. సిగ్గులేదా ఈ కంపెనీకి? సిగ్గుందా? వలసగా వచ్చినటువంటి కార్మికులు మీ కంపెనీలో ఉంటే కరోనా సమయంలో మీరు తిండి పెట్టలా, వాళ్ళకి రైతు జాతీయులు అడుక్కొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళారు. అట్లాంటి కంపెనీలు వాళ్ళకేం మానవత్వం ఉండదు, వాళ్ళకేం దయాదాక్షిణ్యం ఉండదు. ఈ రిపోర్ట్ పెట్టారు. అమ్మా రిపోర్ట్ మీరు ఎప్పుడు 2019 అక్టోబర్, ఇది ఎప్పుడమ్మా సంవత్సరం అయింది? 2020 నవంబరు. ఎల్లి4 యాక్సిడెంట్ ఎప్పుడైంది? 2007-5 అయింది. 2020 7వ తేదీ మే నెలలో జరిగింది. ఎల్డి పాలిమర్స్ లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత
మొత్తం ఈ పొల్యూషన్ అధికారులు పనికిమాలిన వాళ్ళని సస్పెండ్ చేశారు. అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళంతా పనికిమాలిన చట్టాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎందుకు నాలుగు తీసుకోవడానికి ఉన్న పర్యావరణ చట్టాలు మీరు అమలు చేయలేదు. 97 నుంచి చట్టాలు అమలు చేయకుండా ఆ కంపెనీ నడిపారు. 17 మంది చనిపోయారు. 17 మంది చనిపోతే ఈ రోజు కూడా చనిపోయిన వాళ్ళని ఎల్జీ ఫార్మర్స్ కంపెనీని పరామర్శించాల. వాళ్ళు మనుషులేనండి, మానవత్వం అడుగుతున్నారు. ఎల్జీ ఫార్మర్స్ దుర్మార్గమైన కంపెనీలు అవి. ఎల్జీ ఫార్మర్స్ కంపెనీ వాడికి మానవత్వం లేదు. ఒక్క పైసా డబ్బులు ఇవ్వలేదండి. పాపం గవర్నమెంట్ ఇచ్చారు ₹1 కోటి ఒక్కో మనిషికి. నేను వాళ్ళతో ఎందుకు పెంచలేదని నేను అడుగుతున్నాను. హైకోర్టు సుమోటివ్గా తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటివ్గా తీసుకుంది. వాళ్ళ మీద సుప్రీంకోర్టు వాళ్ళ మీద కేసు వేశారు. మీరు అసలు సుమోటివ్గా ఎలా తీసుకుంటారు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద సుప్రీంకోర్టులో దావా వేశారు. మన 16వ తేదీ విచారణకు వచ్చింది. విచారణ జరపకుండానే వాయిదా పడిపోయింది. ఆ విధంగా ఒక రోజు ₹1 కోటి తీసుకునేటువంటి లాయర్లు పెట్టారు. అక్కడ డబ్బులను పెట్టి ఎవరైనా కొనొచ్చనుకుంటారు. అది ఎల్జీ పాలిమర్స్ కానీ రేపు స్టీల్ ప్లాంట్ పోస్కో అనేటువంటి కంపెనీ, అది కూడా దక్షిణ కొరియా, 2 కూడా దక్షిణ కొరియాకు సంబంధించిన ఇంత దేశం అండి అది. ఆ దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి కంపెనీ తీసుకొని అక్కడ ప్రజానీకానికి ఎంత అన్యాయం చేసినటువంటి అంటే అంత అన్యాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ స్థలాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోనికి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన తొండంగి మండలం కోన గ్రామంలో నిర్మిస్తున్న దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నందున సంబంధిత ఫ్యాక్టరీ స్థలాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయూం ఆస్మీతో కలిసి స్థలాన్ని పరిశీలించి కంపెనీ ప్రతినిధులకు శంకుస్థాపన ఏర్పాట్లపై సూచనలు ఇవ్వడం జరిగింది. హెలిప్యాడ్, సభాస్థలి, శిలాఫలకం ఏర్పాటు, విఐపి గ్యాలరీ, బారిగేట్లు, మీడియా పాయింట్, పార్కింగ్ తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పరిశీలనలో పెద్దాపురం ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, తహసీల్దార్ చిన్నారావు, పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జోనల్ డైరెక్టర్ సుధాకర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ హరినాథరావు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేట్ నుంచి వచ్చేటువంటి ఆఫీసర్స్, తర్వాత స్టేట్ నుంచి వచ్చేటువంటి మినిస్టర్స్, వాళ్ళు వీళ్ళు కూడా ఉండొచ్చు. ప్రాబబ్లీ 20 మెంబర్స్, 120. ఇంకా మీ నెంబరు అడిషనల్గా ప్రెస్ అండ్ మీడియా మీరు ఇక్కడిగానే అలా చేస్తాం కదా. సో సీఎం గారు ఏంటి వచ్చి స్టోన్ అన్వీల్ చేసి ఒకటి చేయండి. అంటే ఎనీవే ఫస్ట్ ప్రోగ్రామ్ గారు వచ్చినప్పుడు డిసైడ్ ఈవెన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసంలో ఎంపీ బోస్ మర్యాద పూర్వకంగా భేటీ. కాకినాడ ఎంపీ గీతా, బీసీ నేతల హాజరు. తాను గెలిస్తే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తాం. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి జనంపల్లి కమల్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.